చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 7 పల్లవ్ ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీసులు తనపై పెట్టిన కేసుకు భయపడి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేశాడట. ప్రస్తుతం పోలీసులు ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు. బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ విజేతగా నిలిచిన రైతు బిడ్డ పల్లవ్ ప్రశాంత్ చుట్టూ ఉచ్చు బిగించుకున్నది. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో A1గా ఉన్న తన అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు ప్రశాంత్ను గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రశాంత్ దాక్కోవాల్సిన అవసరం ఏముందంటూ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ ఎక్కడున్నాడో చూద్దాం. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ప్రశాంత్ ఫ్యాన్స్ నానా బీభత్సం చేశారు. రన్నర్ అమర్దీప్ కార్తో పాటు పలువురు కంటెస్టెంట్ల వాహనాలను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రుబ్బారు. అంతేకాకుండా లేడీ కండక్టర్లను కూడా తాకిరని చోట తాగుతూ నానా రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా ప్రశాంత్పై పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు దొరకకుండా దాక్కున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రశాంత్ సోదరుడు పరశురాముల కోసం పోలీసులు ఓ బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. అలానే ప్రశాంత్ కారు డ్రైవర్ సాయి కిరణ్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక పల్లవ్ ప్రశాంత్ కోసం స్పెషల్ టీంను కూడా పంపినట్లు తెలుస్తుంది. అయితే కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవ్ ప్రశాంత్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో అరెస్ట్ చేసేందుకు అక్కడికి టీం కూడా పంపించినట్లు సమాచారం. అయితే ఎవరో చేసిన దాడులకు ప్రశాంత్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారన్నది ఇక్కడ విన్నపిస్తున్న ప్రశ్న. కానీ ప్రశాంత్ కూడా ఆ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఫినాలే రోజు బయట కూడా జరుగుతున్నట్లు బిగ్ బాస్ యాజమాన్యం పల్లవ్ ప్రశాంత్ స్థానిక పోలీసుల సహకారంతో బ్యాక్ గేట్ నుంచి బయటకు పంపించింది. గొడవ జరుగుతున్న వైపు రావద్దని స్పష్టంగా చెప్పింది. అయితే పల్లవ్ ప్రశాంత్ పోలీసుల ఆదేశాలను బిగ్ బాస్ టీం సూచనలను పాటించకుండా గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్పై చేరుకున్నాడు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో ఆ గొడవకి పల్లవ్ ప్రశాంత్ కారణమంటూ పోలీసులు A1గా రైతు బిడ్డను చేర్చారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పల్లవ్ ప్రశాంత్ని 11 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టారని పోలీసులు తెలిపారు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మానస యాంకర్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.